మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా? రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీ మాట. రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్లో, రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్లలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి మీరు చెప్పండి. దాంతో జాయింట్ వెంచర్ చేసి దాదాపు 20 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మీరు హైదరాబాద్ నగరంలో అమృత్ స్కీమ్ కింద 1908 కోట్లు అప్పనంగా రాఘవ కన్స్ట్రక్షన్ అప్పగించారు. రుత్విక్ కన్స్ట్రక్షన్స్ 4000 కోట్లు, అందులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు చెప్పండి. ఈ దుర్మార్గాల మీద సిట్టేయండి కదా రేవంత్ రెడ్డి గారు. 2000 కోట్లు గురుకుల పాఠశాలల్లో ఎంతమంది ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఇచ్చిండ్రు మీరు టెండర్లు? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చిండ్రు? ఆ ఉల్లంఘనల మీద సిట్టేయండి కదా. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ కూడా కోర్టు ముందరికి పోతే వ్యవహారం అంతా కూడా. నమ్మి నారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో రేపు ఈ కేసులో కూడా కోర్టులు అవే చెప్పబోతున్నాయి, అవే చెప్తాయి. ఎందుకంటే మీరు చేస్తున్నంత కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక.